మంగ్లీకి నీకు ఇంత ఫేమ్ ఉంది, నీకు ఇంత పేరు ఉంది, నువ్వు ఈ రోజు లైవ్ పెడితే కొన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తారు నీ లైవ్. పేరు వాడుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంత అమాయకుల దగ్గర, పిల్లలకు ఫీజులు కట్టే తిండి లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి సారు మాకు డబ్బులు న్యాయం చేయకుంటే మందైనా ఏదైనా తాగి చేస్తాం. ఎంత డబ్బులు పెట్టారు? 6,90,00,000. ఇందులో లిమిట్ కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఒక బ్యాంకు జరుగుతున్నప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు టీ-షర్ట్లు, లడ్లు, బిర్యానీ చూడగానే మీకు మా భూమి కూడా పోతుంది. మా చిన్నలకు ఫీజు కట్టాలన్నా కూడా మాకు అసలు డబ్బులు లేవు సార్. ఒకటే వాడిని జైల్లో పెట్టడం వల్ల వచ్చే మాకు ఉపయోగం ఏమీ లేదు. వాటి ద్వారా మా డబ్బులు కట్టడం ఏదైతే ఉన్నాయో. రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నారా? కుమారి ఆంటీ గాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అమాయకమైనటువంటి ప్రజలు, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలకి మీరు న్యాయం చేయలేకపోతున్నారా? ఒక ట్వీట్, ఒక పోస్ట్, కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేని దుస్థితిలో మీరు ఉన్నారని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి. గత 30 రోజులుగా ఎక్కడ చూసినా మంగ్లీ, రమావతి, ఇంకా అడ్వకేట్ సుబ్బారావు ఈ మాటలు, ఈ పేర్లు మనం వింటూ ఉన్నాం. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పోగొట్టినటువంటి బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రమావతి మధు ఏదైతే ఊరు, ఆయన సొంత ఊరికి సంబంధించినటువంటి ఊరికి దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో రమావతి మధు వాళ్ళ ఊరు ఉంటుంది. ఈ ఊర్లో దాదాపుగా ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలు లక్షలాది రూపాయల డబ్బులు పోగొట్టుకొని ఎంతో వేదన అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. బాధితుల దగ్గర ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నించారు. ఇక్కడ మీకు గోకులనందన మధు ఇదో కంపెనీ టీ-షర్ట్ ఇచ్చారా? మండలం మొత్తం ఇచ్చారా? బంగారం బిర్యానీ పెట్టాడు. టీ-షర్ట్లు, లడ్లు, బిర్యానీ చూడగానే మీకు అంటే మంగ్లీ బర్త్డే ఫొటోస్ కానీ లేకపోతే ఈ ఊర్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళారా మంగ్లీ బర్త్డే అప్పుడు? ఇప్పుడు ఈ అభిషేక్ తప్పించుకుంటుండు. అభిషేక్ అనే వ్యక్తి మొత్తం పాత్ర అభిషేక్, హేమకాంత్ రెడ్డి, ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ. తెలుసా మీకు పర్సనల్ గా ఇక్కడికి వచ్చారా? మా తండకు రాలేదు కానీ ఈ మల్లెపల్లి జైన్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు హేమకాంత్ రెడ్డి, శివ అనేటోడు ముగ్గురు వీళ్ళు ఒక్కనొక్కరు ఉన్నాయి అనుకుంటున్నారు. మాకాడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అంటే దాదాపు ఇక్కడ 20 లక్షల రూపాయల డబ్బులు మీరు చూడొచ్చు. ప్రామిసరీ నోట్ లేదు, ప్రూఫ్ లేవు, ఏమీ లేదు. జస్ట్ వైట్ పేపర్ మీద మరి ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా మీ సైడ్? లేకపోతే మీకు అనిపించలేదా మోసం జరుగుతుంది ఇట్లా వైట్ పేపర్ మీద? ఆలోచన రాకుండా చేశారు. మీరు చూసుకోవచ్చు, స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఆలోచన రాకుండా చేశారు. జస్ట్ వైట్ పేపర్ మీద కొన్ని లక్షల రూపాయల డబ్బుల్ని ఇక్కడ రాశారు. వీళ్ళు ఇచ్చారు అన్నట్టు. ఇందులో లిమిట్ కాకపోతే ఇంకో యూనో యాప్ ద్వారా చేసి ఇంకొక 1,00,000 ఇక్కడే కొన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్. మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్ని లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఒక బ్యాంకుకు జరుగుతున్నప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు నిద్రపోతున్నారా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజ్ చేసేది. ఈ మధు అనేటువంటి బ్యాంకు లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు పడుతుంటే బ్యాంక్ వాళ్ళైనా క్వశ్చన్ చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారని బ్యాంక్ వాళ్ళు నిద్రపోతున్నారా? ఆయన 6,90,00,000 ఈ పేపర్ మీద చూసుకోవచ్చు. 6,90,00,000.
ఇదేంటండి? ఇది మీరు మధుకి ఇచ్చింది మధు ఇచ్చింది పేరు కూడా ఉంది, మధు పరమటానా? ఇది వాడిదేనా సంతకం? మధుదే సంతకం. 6,90,00,000 చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. కొన్ని వందల మంది గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ పడమటి తాండ దగ్గర. సూటిగా ఇలా బాధ వింటుంటే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ రమావత్ మధు అనే గాడికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. బాలాజీ మధు ఇంత అమాయకమైన ప్రజలు అమాయకమైన ముఖాలు చూసి ఇంత మోసం చేయాలని చెప్పేసి ఎట్లా అనిపించింది? మంగ్లీకి ప్రశ్న అడుగుతున్నా. మంగ్లీకి నీకు ఇంత ఫేమ్ ఉంది, నీకు ఇంత పేరుంది, నువ్వు ఈరోజు లైవ్ పెడితే కొన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తారు నీ లైవ్. నీ పేరు వాడుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంత అమాయకుల దగ్గర పిల్లలకు ఫీజులు కట్టే తిండి లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నీ పేరు చెప్పుకొని తీసుకుంటున్నారంటే నువ్వు ఏం చేస్తున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా అనే పరిస్థితి ఉంది. నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి వీళ్ళ ముఖాలు చూస్తుంటే. అంత అమాయకులు, చదువుకున్న లోకలు లేరు ఇక్కడ. అసలు భయం వేస్తుంది సార్ మాకు. అసలు రోజు అసలు ఏడ్చి మా కళ్ళని అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మాకు. అసలు ఏం చేసేవాళ్ళు. సూటిగా రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కుమారి ఆంటీకి సమస్య వచ్చిందంటే ఓవర్ నైట్ లో మీరు రియాక్ట్ అయ్యి ఓవర్ నైట్ లో మీరు ఆ షాపును మళ్ళీ రీఓపెన్ చేశారు కుమారి ఆంటీ విషయంలో. ఈరోజు కొన్ని పల్లెటూర్లు అభం శుభం తెలియని అమాయకపు తాండా ప్రజలు, తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని ఓట్లేసి నమ్ముకున్న ప్రజలకి ఈరోజు వాళ్ళు చనిపోయే పరిస్థితి, చచ్చిపోతాం అనే స్టేజ్కి వచ్చారంటే రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నారా? కుమారి ఆంటీకి న్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అమాయకమైనటువంటి ప్రజలు, మీకు ఓట్లేసినటువంటి ప్రజలకి మీరు న్యాయం చేయలేకపోతున్నారా? ఒక ట్వీటో ఒక పోస్టో కనీసం ఒక ప్రెస్ మీటో పెట్టలేని దుస్థితిలో మీరు ఉన్నారని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి. ఇప్పటిదాకా వింటుంటే మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి. నేను నిజంగా కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. వీళ్ళు విలేజ్లో ఏదైతే మనము ఈ మోసపోయినటువంటి విలేజ్లో ఉన్నాము, స్ట్రైట్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, గిరిజన సంఘాలు గిరిజనులకు మంచి చేయాలని భావించేటువంటి పెద్ద మనుషులు, ఈ ఎస్సీ ఎస్టీ యాక్టుల మీద పోరాడేటువంటి వ్యక్తులు మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళంతా ఈరోజు నిద్రపోతున్నారా? వాళ్ళందరూ ఈ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడట్లేదు? పెద్ద పెద్ద నాయకులు, గిరిజన సంఘాలు కానీ లేకపోతే గిరిజనులకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కానీ మేమున్నామని గొంతులు దించుకొని ప్రెస్ మీట్లు పెట్టి సభాముఖంగా చెప్పినటువంటి నాయకులు కానీ, ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మీరందరూ ఎందుకు చిన్న మాట లేకపోతే ఒక ప్రెస్ మీటో లేకపోతే కనీసం ఒక నోటో రిలీజ్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంతమంది బాధితులు, ఒక ఊరే ఈరోజు ఒకటే పరిస్థితి, డబ్బులు తిరిగి వస్తే బతుకుతాం లేకపోతే చస్తాం అనే పరిస్థితిలో వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ వరకు వస్తుందని నేను కోరుకుంటున్నా. మీరు రియాక్ట్ అయ్యి అట్లీస్ట్ ఒక ట్వీట్ చేసినా కూడా ఈ ఊరిని మీరు బతికించిన వాళ్ళు అవుతారు.